ఈ సర్వేలు ఇచ్చే సంస్థల్లో కొన్ని విశ్వసనీయత కలిగి ఉంటాయి. లైక్ మొన్న యాక్సిస్ మై ఇండియా ఎట్లాంటి విశ్వసనీయతను చూపించిందో, తమిళనాడులో అందరూ డీఎంకే మళ్ళీ భారీ మెజార్టీతో గెలుస్తుంది, సెకండ్ ప్లేస్లో ఏఐఏడీఎంకే, అసలు విజయ్ ఎక్కడుంటాడు, 10 వస్తాయా 5 వస్తాయా అన్నటువంటి స్టేజీ నుంచి ఏకంగా విజయ్ అధికారంలోకి వస్తాడని సర్వే ఇచ్చినటువంటిది వాళ్ళే, యాక్సిస్ మై ఇండియాని. అట్లాగే మార్పులకు సంబంధించి కీలకమైనటువంటి చెప్పుకొచ్చింది వాళ్ళే. అదే కాకుండా పోల్ ఇండియా అనేటటువంటి, పోల్ మిత్ర అనేటటువంటి సంస్థ ఏడాది క్రితమే చెప్పింది దాదాపు 90 నుంచి 105 దాకా విజయ్కి వస్తాయని. అదే సందర్భంలో 70 నుంచి 85 మధ్యలో డిఎంకేకి వస్తాయని, 40 నుంచి 50 మధ్యలో ఏఐఏడీఎంకేకి వస్తాయని ఏడాది క్రితం చెప్పింది. ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పింది. బెంగాల్లో పరిస్థితి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు, దాదాపు 190 నుంచి 205 దాకా వస్తాయి బీజేపీకి అని. అంటే దాదాపుగా నీరెస్ట్ చెప్పిన వాళ్ళు వాళ్ళే, మిగతా అన్ని సర్వే సంస్థలతో పోల్చుకుంటే. వాళ్ళు ఇప్పుడు అంచనా వేస్తున్నటువంటిది అయితే ఈ పోల్ మిత్ర వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మాత్రం కీలకమైనటువంటి అడుగులే పడుతుంది. నేను మొన్న వివరం చెప్పాను. అయితే టోటల్గా చూసుకుంటే 295 నుంచి 315 సీట్లు డైరెక్ట్గా ఎన్డీఏకి సంబంధించి, అంటే టోటల్ 403 గాను 295 నుంచి 315 ఎన్డీఏకి వస్తాయి అన్నటువంటిది. సమాజ్వాదీ పార్టీ అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ కూటమికి 82 నుంచి 98, అంటే ఈ 295 నుంచి 300తో పోల్చుకుంటే సగం కూడా లేదనమాట. బీఎస్పీ 2 నుంచి 5 సీట్లు, ఇతరులు 1 నుంచి 4 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే ఎన్డీఏ 44.8 నుంచి 46.5, ఈ కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా 36.2 నుంచి 38, బీఎస్పీ 8 నుంచి 9.5%, ఇతరులు 6 నుంచి 7.5% అన్నటువంటిది అంచనాలు వేశారంటే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.